శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని నూట 37 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 138వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఆ రాత్రి గడిచింది. వారణావతంలోని పురజనులందరూ కూడాను పాండవులను చూడటానికని హడావుడిగా లంక ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత మంటలు నార్పుతూ జనులందరూ కూడా లక్క ఇల్లు, మంత్రి పురోచనుడు పూర్తిగా తగలబడినట్లు గ్రహించారు. పురోజనులందరూ కూడా ఆక్రోశించారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఖచ్చితంగా దుర్యోధనుడు తండ్రికి తెలియచేసే ఈ పాండవులను తగలబెట్టాడు. అంటే ముందు పాండవులు తగలబడిపోయారని చూసి, తర్వాత పురోచనుడు కూడా తగలబెట్టిపోయాడని చూసి, నిన్న చెప్పుకున్నాం మనం, పాండవులు తగలబెట్టపోయారని జనులందరూ కూడాను చూశారు అని. ఇవాళ పురోచనుడు కూడా చనిపోవడం చూసి దుర్యోధనుడు కావాలనే ధృతరాష్ట్రుడికి తెలియచేసే దాయాదులైన పాండవులందరినీ తగలబెట్టాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ విషయంలో భీష్ముడు కూడా ధర్మాన్ని పాటించలేదు అని జనులు అనుకుంటున్నారు మనం. అలానే ద్రోణుడు, విదురుడు, కృపుడు, ఇతర జనానికి ఏం తెలుసు? విదురుడు చేసిన పని తెలియదు కదా. వీళ్ళందరూ పాండవులు చనిపోయారని అనుకుంటున్నారు. కాబట్టి విదురుడిని కూడా దూషిస్తున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడికి సందేశం పంపుదాం. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పంపిన మంత్రి చచ్చిపోయాడుగా, చెప్పడానికి ఎవరు లేరుగా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు అనుకున్నది అనుకున్నట్లే జరిగిందయ్యా అని సందేశాన్ని పంపుదామని జనులందరూ కూడి అనుకొని తర్వాత ఇల్లంతా చూశారు. ఎక్కడా కూడా ద్వారం కూడా కనపడలా ఎక్కడ. అంతకుముందే వాళ్ళు ఆ పోయే స్త్రీని చూసి కుంతి అనుకొని, వాళ్ళ పాండవులు అనుకొని ధృతరాష్ట్రుడికి ఆ విషయం తెలియజేశారు. కానీ ధృతరాష్ట్రుడు చాలా దుఃఖితుడై ఆక్రోశించాడు. నాకినాడు నా సోదరుడైన పాండు మహారాజే మళ్ళీ చనిపోయినట్లు అనిపిస్తున్నది. వేగవంతంగా వారణావతారానికి వెళ్ళండి అని లౌకిక కర్మలు జరపండి అని ఆదేశించాడు. అంటే ప్రేతకర్మలు ఉంటాయి కదా, అవన్నీ జరిపించమండి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఇవన్నీ కూడా జరిపించండి ఇలా చెప్పి ఆయన కూడా, ధృతరాష్ట్ర మహారాజు కూడా లేచి తిలోదకాలు కూడా ఇచ్చేశారు. అంటే సొంత తమ్ముడు అంటే అదే సొంత తమ్ముడి కింద లెక్కే కదా. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళేగా. తల్లులు వేరే ఉండొచ్చు. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకి అంబాలిక కదా. అంబాపుత్రుడు ధృతరాష్ట్రుడు, అంబిక పుత్రుడు పాండురాజు అన్నాడు. పాండురాజు పుత్రులు కాబట్టి ఖచ్చితంగా తిలోదకాలు ఇవ్వాలి. ఆయన కూడా ఇచ్చాడు.
ఆ తర్వాత మరి అందరూ కలిసి గంగానది ఒడ్డుకు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. వెళ్ళి అక్కడ ఇచ్చారనమాట తిలోదకాలు గంగా ఒడ్డును. మరి ఆ తర్వాత అయ్యో ధర్మరాజా అని కొందరు, అయ్యో భీమసేన అని కొందరు, అయ్యో అర్జున అని కొందరు, అయ్యో నకుల సహదేవులారా అని కొందరు, అయ్యో కుంతీదేవి అని కొందరు, ఇలా అక్కడికి వాళ్లతో వచ్చిన జనులందరూ కూడాను ఏడుస్తున్నారు. తిలోదకాలు ఇవ్వాల్సిన వాళ్ళు తిలోదకాలు, ధర్మోదకాలు వదిలాల్సిన వాళ్ళు ధర్మోదకాలు. అంటే తిలోదకాలు అంటే తిల నువ్వులతోటి వదిలేవి. వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళు వదలాలన్నమాట. వాళ్ళ దయాదులు అంటారు. మిగతా జనాలందరూ కూడా ధర్మోదకాలని వీడిస్తారు. మిగతా చుట్టాలు అది ఉత్త నీళ్లు వీడిస్తారు. పూర్వాపరాలన్నీ బాగా తెలిసిన విదురుడు మాత్రం ఏమి చేయలే, కొంచెం శోకించాడంతే. అందరి కోసం ఒకళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది అంతే. ఆయనకి తెలుసు వాళ్ళు చావలేదని కదా, చనిపోలేదన్న సంగతి. భీష్ముడు చాలా శోకించాడు, పలు విధాలుగా ఆక్రోశించాడు, పాపం అలమటించాడు. ఎందుకు భీమసేన అర్జునులు ఇద్దరు సమర్థులయ్యిండు కూడా ఆ లక్క ఇంటిని పగలగొట్టేసి వెళ్ళలేకపోయారు అని అనుకున్నాడు పాపం. అయితే మూల ఆయనకి సందేహం ఉంది. వాళ్ళు మరణించినట్లుగా నాకు అనిపించట్లేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఇంతకన్నా గొప్ప చెడు వార్త నాకు మరొకటి ఉండదు అని ఆయన చాలా దుఃఖిస్తూ అప్పుడు వైశంపాయనుడి సందర్భంగా జనమేజయుడితో అంటున్నాడు. తిలోదకాలు ఇస్తూ భీష్ముడు చేస్తున్న విలాపాలు విని విదురుడు దేశకాలాలను గమనించి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడా, బ్రహ్మచర్యం పాటిస్తానని ఇచ్చాడు కదా మాట. కొందరేమో అనేక పురాణాలు వెతికి భీష్ముడికి పెళ్ళి అయింది కానీ అమ్మకి ఇచ్చిన మాట అదే తమ సత్యవతి తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన బ్రహ్మచర్యం పాటించి బిడ్డలు కనలేదు అని కొంతమంది అంటారు. కొంతమంది అసలు పెళ్ళే కాలేదని కొంతమంది అంటారు. కానీ అయ్యిందనే చాలామంది అంగీకరిస్తారు. అంటే ఆయన ఆచరించే కర్మలను బట్టి గృహస్థాశ్రమ విధులు ఆయన ఆచరించాడని పెళ్ళయింది అని అంటారు. ఓ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడా అని సంబోధిస్తూ నువ్వు ఇలా దుఃఖించకూడదు, శోకాన్ని విడిచిపెట్టు, పాండవులకి ఏ కీడు రాదు, నేను సమయానికి తగిన పని చేసేసా, అర్థమైందా, నేను చేయవలసింది నేను చేశాను, నువ్వు తిలోదకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని రహస్యంగా చెప్పాడు. ఆ తర్వాత ఆనంద భాష్పాలు కారుస్తూ కార్చాడు. ఎవరు? భీష్ముడు వారు. భీష్ముడు అన్నాడు, నాయన చెప్పు నాకు, రహస్యంగా అడిగాడు, ఎలా జీవించగలిగారు వాళ్ళు, మన అదృష్టం కొద్దీ ఎలా వాళ్ళు తప్పుకున్నారు, నీ వల్ల పాండవులు ఏ విధంగా అయితే గరుడిని కారణంగా అతని తల్లి వినత దాస్యం నుండి తప్పుకుందో అలా తప్పుకున్నారు కదా, ఆ విషయాలన్నీ వివరించమన్నాడు. రేపు మనం ఆ విషయాలు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.